ఇంతకీ ఈ శేఖర్ మాస్టర్ మారడా? ఒకటి కాదు రెండు కాదు, గత కొన్ని రోజులుగా ఈయన పైన నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన ఇటీవల కొరియోగ్రఫీ చేసిన సినిమాల్లో ప్రతి సాంగ్ కి నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. చూడ్డానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యే కొన్ని డాన్స్ మూమెంట్స్ ని ఆయన కంపోజ్ చేస్తున్నారు. దానిపైన నెటిజన్స్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు మరోసారి అలాంటి ఒక మూమెంట్ నే ఆయన కంపోజ్ చేశారు. దీనికి సంబంధించి మరోసారి ట్రోల్ అవుతున్నారు శేఖర్ మాస్టర్. ఈ ఇష్యూ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ ని చూసిన వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. కొన్ని సంవత్సరాల క్రితం వరకు శేఖర్ మాస్టర్ అంటే స్టార్ బ్రాండ్ ఉండేది. అల్లు అర్జున్, రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ ఇలా ప్రతి స్టార్ ఆయనతో ఒక సాంగ్ అయినా చేయాలని ఫిక్స్ చేసుకునేవారు. అంతలా ఆయన రేంజ్ ని పెంచుకుంటూ వచ్చారు శేఖర్ మాస్టర్. కానీ ఏమైందో తెలియదు, గత 2-3 సంవత్సరాల నుంచి ఆయన కంపోజ్ చేస్తున్న పాటలన్నీ చాలా వల్గర్ గా ఆడియన్స్ చూడడానికి కూడా ఇబ్బంది పడేలా ఉన్నాయి. అలా వచ్చిందే మిస్టర్ బచ్చన్ సినిమాలో ఒక స్టెప్, దాని తర్వాత డాకు మహారాజులో ఒక సాంగ్, ఇప్పుడు రాబిన్ హుడ్. అసలు శేఖర్ మాస్టర్ కి ఏమైంది? ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలంటే ఇలాంటి వల్గర్ స్టెప్స్ ఉండాల్సిందేనా? గ్లామర్ ఓకే, బట్ ఆ గ్లామర్ పేరుతో మీరు తెరపై చేస్తున్న వెకిలి చేష్టలు చూస్తుంటే ఆడియన్స్ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. మిస్టర్ బచ్చన్ సినిమా టైంలో హీరోయిన్ నడుము దగ్గర ప్యాంట్ ని పట్టుకొని చేసే ఒక స్టెప్ ఉంటుంది, అది ఒక రేంజ్ లో ట్రోల్ అయింది. కొంతమంది శేఖర్ మాస్టర్ ని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలంటూ కూడా కామెంట్స్ చేశారు. ఇక ఇటీవల బాలకృష్ణ హీరోగా వచ్చిన డాకు మహారాజ్ సినిమాలో కూడా అలాంటి మరో స్టెప్ ని కంపోజ్ చేశారు శేఖర్ మాస్టర్. ఊర్వశి రౌతేల బ్యాక్ పై బాలకృష్ణ కొడుతూ ఉండే ఆ స్టెప్ చూడడానికి చాలా వల్గర్ గా అనిపించింది. బాలకృష్ణ ఏజ్ ఏంటి, ఊర్వశితో ఆ స్టెప్స్ ఏంటి అని చాలా మంది కామెంట్ చేశారు. విపరీతమైన ట్రోల్ అయింది ఆ సాంగ్. ఇప్పుడు మరోసారి దాన్ని రిపీట్ చేస్తూ రాబిన్ హుడ్ సినిమాలో ఒక సాంగ్ ని కంపోజ్ చేశారు శేఖర్ మాస్టర్. అదిదా సర్ప్రైజ్ అంటూ వచ్చిన సాంగ్ రీసెంట్ గా విడుదలైంది. ఆ సాంగ్ లో కెతికా శర్మ తన ప్యాంట్ ని ఇలా ముందుకు అనుకుంటూ వేసే స్టెప్ ఎంత చండాలంగా ఉందంటే అసలు ఈ కొరియోగ్రాఫర్స్ కి ఏమైంది, ఎందుకు ఇలాంటి మూమెంట్స్ కంపోజ్ చేస్తున్నారు? నిజంగా ఆడియన్స్ ఇలాంటివి కోరుకుంటారా, లేకపోతే ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాప్ చేయడానికి, సాంగ్ వైరల్ అవ్వడానికి ఇలాంటి మూమెంట్స్ ని కావాలని అందులో ఇంజెక్ట్ చేస్తున్నారా అర్థం కావట్లేదు. ఇప్పుడు రాబిన్ హుడ్ లో తాజాగా విడుదలైన ఈ పాట పైన కూడా నెటిజన్స్ తీవ్రమైన కామెంట్స్ చేస్తున్నారు. ఆ పాటకు సంబంధించిన బిట్ ని స్క్రీన్ షాట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శేఖర్ మాస్టర్ ని ఏకిపారేస్తున్నారు. మరి ఈ ట్రోలింగ్ పైన రాబిన్ హుడ్ మూవీ టీం ఏమైనా స్పందిస్తారా, లేక శేఖర్ మాస్టర్ ఏమైనా స్పందిస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి రాబిన్ హుడ్ సినిమాలో మీరు ఆ స్టెప్ చూసారా? ఆ స్టెప్ చూస్తే మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.